ఇప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళి మన మీద ఏమేం చెప్తుందో ఏమో. ఇంకెన్ని రోజులురా ఈ గొడవలు? ఏం లేదు డాడీ, తను మనకి అన్ని యాంగిల్స్ లో లాక్ అయింది. ఇప్పుడు తను ఏం చేసినా మనం లీగల్ గా చూసుకుందాం. అలా చేస్తే తనే కదా దొరికిపోయేది. ఇప్పుడు ఈ ఆస్తి అంతా ఎలా కొట్టేద్దాం అని ప్లాన్ లో ఉంటాను. నీ డివోర్స్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ ఇల్లు కార్తిక్ పేరు మీద రాసేద్దాం. ఏమైందన్నయ్య డల్ గా ఉన్నావు? మనం ఏమన్నా తప్పు చేస్తున్నామని ఫీల్ అవుతున్నావా? అలా ఏం లేదురా. ఇన్ని రోజులు కార్తిక్ విషయంలో అన్యాయం చేసిన ఫీలింగ్ తో టార్చర్ అనుభవించాను. ఇప్పుడు మైండ్ రిలాక్సింగ్ గా ఉంది. నా పిల్లల్ని నేను ఎలా అయినా చూసుకుంటాను. ఆ ధైర్యం నాకుంది. లోపల రావద్దునా, నేను మాట్లాడతాను. రేయ్, తన ఎందుకు తీసుకొచ్చావరా? నన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి రెడీ అయితాను. అయితే నువ్వు కూడా వదిలేస్తావన్నా? రే కార్తిక్, నీకు సిచ్యువేషన్ చెప్పినా అర్థం కాదు. ఫస్ట్ తన్ని పంపించే, మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటక్క పంపించేది? వదిన ఇంటి దాకా వెళ్తే డైవర్స్ దాకా వెళ్తుంది మ్యాటర్. అవసరమా మనకు అవన్నీ? మ్యాటర్ డివర్స్ దాకా వెళ్ళొద్దు అనుకునే కదా నాన్న. ఇంట్లో అందరికీ క్లారిటీ ఉంది, నేను రేఖ తప్పు చేయలేదని.